పైన ఉన్నటువంటి స్లాబ్ ఊడిపడి కొంతమంది ప్రయాణికులకు గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా చాలా మురికి గుంటలుగా నీళ్లు నిలబడి దోమలు, పందులు, కోతులు సంచారం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. బస్టాండ్ వెనక ప్రాంతం అంతా చాలా బురదమయంగా మురికి కంపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం ఆ రోడ్లో మంత్రులు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ మురికి కోపాన్ని మాత్రం ఎవరు మురికి లేకుండా చేయనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సేవలు ఎంతో చేస్తామని చెప్తున్నప్పుడు జిల్లాలు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆర్టీసీ బస్టాండ్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా ఆర్టీసీ బస్టాండ్లో మాత్రం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూడొచ్చు దృశ్యాల్లో ఎక్కడ చూసినా అక్కడి గొంగళ్ళ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్టీసీ బస్టాండ్కి సంబంధించి సరిగ్గా వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఆర్టీసీ బస్టాండ్లో, కానీ మొత్తం చెత్త పేరుకుపోయి రోడ్లు లేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం మురుగునీరు చేరి ఇక్కడికి పందులు రావడం, అదేవిధంగా కుక్కలు రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ ఆర్టీసీ బస్టాండ్ ఏర్పడ్డది. గత మాజీ ముఖ్యమంత్రి మరిచెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ బస్టాండ్ ఓపెన్ చేసినప్పటికి కూడా ఇక్కడ మాత్రం ఈ బస్టాండ్కి మాత్రం మంచిగా ఎక్కడ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ప్రధానంగా ఇక్కడ ఉన్న పార్కింగ్ విషయంలో కూడా సరైన పార్కింగ్ కూడా లేకపోని చెప్పవచ్చు. మొత్తంగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతినిత్యం కూడా పల్లెటూర్లకు వెళ్ళే, పట్టణాలకు వెళ్ళేవారు ఇక్కడ వైరా నుంచి ఎక్కువ వెళ్తారు. వైరా అనేది ఖమ్మం నుంచి ఇటు భద్రాచలం వైపు, అదేవిధంగా మధిర వైపు ఉన్న సెంటర్ ప్లేస్లో ఉన్న ఈ వైరా బస్టాండ్ చూస్తున్నట్టయితే మనకి ఎక్కడ వేసిన గొంగడి అక్కడలా కనిపిస్తుంది. మొత్తం చెట్లు మొలిచి అసలు మొత్తం చెత్త పేరుకుపోయి మొత్తం అధ్వానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్న నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి మాత్రం ఆర్టీసీ మాత్రం మంచిగా నడుస్తుంది. ఆర్టీసీలో మాత్రం ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పినప్పుడు కూడా ఇక్కడ మాత్రం వైరా ఆర్టీసీ బస్ స్టాండ్స్లో మాత్రం చూస్తే మన దృశ్యాలు చూడవచ్చు. ఎక్కడ వేసినా గొంగళిలాగా అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మౌలిక సదుపాయాలు లేక మాత్రం నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనీసం చూడవచ్చు. మనం బోర్డు కూడా అంటే ఎంట్రన్స్ మనం వైరా బస్టాండ్లోకి వచ్చే ఎంట్రన్స్లో కూడా ఇక్కడ కనీసం ఆర్టీసీ బోర్డు కూడా పెట్టని పరిస్థితి మనకు దృశ్యాలు మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ వర్షాకాలం వస్తే మాత్రం ఇదంతా మొత్తం నిండిపోయి దోమలు చేరి దుర్వాసన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నప్పటికి కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అధికారులను పట్టించుకోకపోవడం అని చెప్పి కూడా ఇక్కడ ఏదైతే వైరా సంబంధించిన నియోజకవర్గ ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం జరిగి 55-60 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. బస్టాండ్ పైన ఉన్నటువంటి స్లాబ్ ఊడిపడి కొంతమంది ప్రయాణికులకు గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేశారు. దాని చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా చాలా మురికి గుంటలుగా నీళ్లు నిలబడి దోమలు, పందులు, కోతులు సంచారం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీంతోపాటు బస్టాండ్ నిర్మాణం అయిన దగ్గర నుంచి ఇటు మధిర ప్రాంతానికి, అటు రాజమండ్రి, భద్రాచలం, జగదల్పూర్ పోయే అన్ని వైపులో పోయే బస్సులన్నీ కూడా 4 వైపుల నుంచి, అంటే 2 వైపుల నుంచి ఎంటర్ అయ్యేటట్టుగా మరో 2 వైపులు అవుటింగ్ ఉండే పద్ధతిలో ప్రయాణం కొనసాగింది. ఇటీవల గత 5-6 నెలల కిందట అధికారులు బస్టాండ్లోకి ప్రైవేట్ వెహికల్స్ వచ్చిపోతున్నాయని చెప్పి, ప్రయాణికులు 2 వీలర్స్ అటు ఇటు తిరుగుతున్నాయని చెప్పి వాటి 2 గేట్లు క్లోజ్ చేసి 2 రహదారులు 2 ఎంట్రన్స్ల నుంచే, అంటే ఒక ఎంట్రన్స్ ఒకటి అవుటింగ్ ఇచ్చిన మూలంగా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. వైరా రింగ్ రోడ్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవటం, ప్రమాదాలు జరగటం కూడా జరుగుతూ ఉంది. అందుకనే గతంలో ఏదైతే పద్ధతిలో భద్రాచలం, సత్తుపల్లి ఏరియా నుంచి వచ్చేది ఇన్ని ఎట్లయితే ఉందో అదే పద్ధతిలో అవుట్ కూడా ఆ రోడ్డుకు ఉంది, ఆ విధంగా ఉండాలి. అదేవిధంగా మదర్ రోడ్లో కూడా అవుట్ అనే 2 ఉన్నాయి. వాటిని కూడా పునరుద్ధరణ చేస్తే వైరా రింగ్ రోడ్లో ప్రమాదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రయాణికులు చాలా 2 వీలర్లు కానీ, ఆటోలు కానీ, ఇతర నడిచిపోయే ప్రయాణికులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది బస్టాండ్ ముందు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాటిని పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
బస్టాండ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. పలు దఫాల్లో బస్టాండ్ ఆవరణలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దొంగతనాలు జరిగినప్పుడు పోలీసు అధికారులు వచ్చి చెక్ చేస్తే సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, దొంగలు గుర్తించకపోవడం జరుగుతూ ఉంది. సీసీ కెమెరాలు కూడా పునరుద్ధరణ చేసి పనిచేసేటట్టుగా చూడాలి. అట్లా దొంగతనాలు కూడా జరగకుండా పర్యవేక్షణ చేసేదానికోసం నిరంతరం ఒక హోమ్ గార్డ్ని కూడా బస్టాండ్ పరిసరాల్లో ఉంచితే బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. వైరా బస్టాండ్ నిర్మాణం చేసి దాదాపు 40 సంవత్సరాలు అవుతూ ఉంది. వైరా బస్టాండ్ వెనక కొత్తగూడెం రోడ్డు వైపు పోయే బస్టాండ్ వెనక ప్రాంతం అంతా చాలా బురదమయంగా మురికి కంపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం ఆ రోడ్లో మంత్రులు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ మురికి కోపాన్ని మాత్రం ఎవరు మురికి లేకుండా చేయనటువంటి పరిస్థితి ఉంది. అది అందులో పందులు బొరలాడి ఆ దారిన పోయే పాదచారులకు కూడా విపరీతమైన భరించలేని కంపు కొట్టేటటువంటి పరిస్థితి బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వెనక వైపు. అదేవిధంగా బస్టాండ్లో సీసీ కెమెరాలు లేకపోవడం, బస్టాండ్లో జరిగే చిన్న చిన్న దొంగతనాలను కూడా కనిపెట్టడానికి పోలీసుకి ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సీసీ కెమెరాలు కూడా పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా బస్టాండ్ పెచ్చులోడి ప్రయాణికుల మీద గతంలో అనేక సార్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాటిని కూడా పడకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్తగూడెం వైపు, అదేవిధంగా మధుర వైపు పోవడానికి అవుట్ ఇన్ను 4 గేట్లు ఉంటే వాటిని 2 గేట్లు మూసేయడం జరిగింది. కొత్తగూడెం వైపు వెళ్ళే 2 అవుట్ ఇన్నును బంద్ చేయడం జరిగింది. దానివల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది జరిగి క్రాస్ రోడ్లో అంటే మధుర మూల రోడ్లో ఇటీవల కాలంలో అది మూసేసిన తర్వాత అనేక ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే తిరిగి ఆ గేట్లను పునరుద్ధరణ చేసి అవుట్ ఇన్ ఏదైతే ఉందో కొత్తగూడెం వైపు ఉన్నటువంటి అవుట్ ఇన్ను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు సంక్రాంతి నర్సయ్య అండి. వైరా మున్సిపాలిటీ పరిధిలో వైరాలో బస్ స్టాండ్ ఉంది. అది 3 ఏప్రిల్ నుంచి 4 ఏప్రిల్ నుంచి దగ్గర ఏసాన్యం ఆగ్నేయం ఇటు 4 ఏప్రిల్ నుంచి పోయే దారుణాలు మూసి ఒకేపే 2 ఏప్రిల్ బస్సులో నుంచి బయటికి పోయేటట్టు పెట్టి బస్ స్టాండ్కి తూర్పువైపు అసలు విపరీతమైన మురికి కంపు. అది ఆడికి వచ్చేటప్పుడు మధుర క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఎడిపోయే తెలవట్లేదు. బళ్ళకు కానీ కార్లకు కానీ దేనికైనా యాక్సిడెంట్లు ఎక్కువ ప్రమాదం అయ్యేటట్టు చేశారు తప్ప ఇప్పుడు అటు నుంచి 4 ఏప్రిల్ పోయేటట్టు చేయండి బస్సులు. కనీసంగా మురిక్కాలు కూడా బాగు చేయండి. ఆ పక్క పోతే అసలు మనుషులు నిలబడేది అట్లా ప్యాసింజర్ ఎవరు కూడా. ఆ పక్కలో 4 పక్కల పోయేటట్టు బస్సులు చేయండి. ఆ మురిక్కాలు ఒకటి బాగు చేయండి. వెనక పక్క బాగా గలీజు. బస్ స్టాండ్కి తూర్పు పక్క సత్తుపల్లి పోయే రోడ్డుకి వెళ్ళిపోతే అసలు రోడ్డు పోతుంటే కూడా నిలబడేది కాని పరిస్థితి అక్కడ. అవి సీసీ కెమెరాలు లేవు, ఆడ దొంగతనాలు జరిగినా లేవు. అసలు యాక్సిడెంట్ జరిగితే కూడా ఎవడు పట్టించుకునే గది కూడా లేదు. ఎటు పోతే తెలియదు. 4 ఏప్రిల్ నుంచి బస్సులు వచ్చి ఇటు సత్తుపల్లికి వెళ్ళిపోతున్నాయి, మధురకి వెళ్ళిపోతున్నాయి, ఖమ్మంకి వెళ్ళి వస్తున్నాయి. ఎడిపోయేది అర్థం కావట్లేదు మాకు ఏమాత్రం కూడా. ఆడ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మొత్తం మీద 4 గేట్లు ఓపెనింగ్ చేసి ఆ మురిక్కాల కంపు ప్రధానంగా తగ్గియాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇదని జరిగింది మా బస్ స్టాండ్లో అయితే. నా పేరు గారపాటి అశోక్, వైరా పట్టణ నివాసిని. వైరా ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా మారింది. దానికి సంబంధించిన 4 గేట్లని 2గా కుదించి 2 గేట్లు మూసేశారు. అదేవిధంగా దాని వెనకాల భాగంలో వర్షం నీళ్ళు నిల్వ ఉండి పందులు నివాస యోగ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలని, సెల్ ఫోన్లు దొంగతనం జరిగిందని ప్రతిరోజు పేపర్లు వస్తుంది బస్టాండ్లో, వాటిని అరికట్టాలని, సీసీ కెమెరాలు పెట్టాలని, ఆ ఆర్టీసీ బస్టాండ్ బ్యాక్ సైడు ఆర్టీసీ బస్టాండ్ అని చెప్పేసి ఒక బోర్డు కూడా నిర్మించాలని, ఎంట్రన్స్ నిర్మించాలని, ఈ ఉన్న అవకతవకలుగా ఉన్న ఏదైతే బాగలేని ఉన్నాయో ఆ కట్టుబడులన్నీ చేయాలని, సీసీ రోడ్లు నిర్మించాలని, డ్రైనేజీ కట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ ఇది మద్రాసు నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళే సెంట్రల్ ప్లేస్ కదా, ఇంత మంచి బస్ స్టాండ్ ఎందుకు పట్టించుకుంటారు? ఇది వైరాలో ఇటు భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర, బోనకల్లు, జగ్గైపేట ఇన్ని రహదారులు కలిసిన కూడలి ఈ వైరా బస్టాండ్. ఈ బస్టాండ్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆ రోజు మరి చెన్నారెడ్డి గారు ఓపెనింగ్ చేసిన, శంకుస్థాపన చేసిన ఈ బస్టాండ్ని ఇలా నిర్వీర్యం చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని కావాల్సినంత పద్ధతుల్లో మౌలిక వసతులు కల్పించాలని నేను కోరుచున్నాను.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చింది ఎందుకు చేయలేదు? గతంలో ఉన్న 10 సంవత్సరాల కాలం పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దీన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దానిని సత్వరమే నిధులు శాంక్షన్ చేసి దాన్ని చక్కపరచాలని కోరుచున్నాను.